కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభావ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నావు అనుగ్రహించి ఆయన ప్రతి దాని చేసినప్పుడు ప్రతి మాటకి అనుగ్రహించి అవసరం ఆయన ప్రతి సహాయంతో ప్రభావ బోధిస్తూ వ్యవస్థగా ప్రార్థిస్తున్నాం నిలబడిన వారిని మీరే దర్శించి నడిపిస్తూ రావాల్సిందిగా జరుగుతూ మమ్మల్ని మాకు సహాయపడుతూ రావాల్సిందిగా జరుగుతూ మొదట సమయాన్ని హస్తాలు చెప్పుకొని ఏ ప్రార్థన యేసుక్రీస్తున్నాము వారి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. యేసుని నమ్మడి వారు ఆయన వచ్చిన కృపలో పాట పాత దాంట్లో అయితే 480, కొత్త దాంట్లో అయితే 486 పాట 486.
సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయగలనులే అనే పాట 630 పాత దాంట్లో 617 Siluan mose
నుండి అపోస్తలుడైన పౌలు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రోమపత్రిక 5వ అధ్యాయం 8 నుండి 11 వరకు మార్చి చదువుతున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లు అనగా మనం పాపం వేయగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చేర్చబడి మరింత రక్షింపబడదు. 10వ వచనం, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. చివరి వచనం, అంతేకాదు మన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రభు సహాయపడికి ఇచ్చిన ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలో పెడదాం. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియపరులకు తండ్రి, ప్రేమాస్వరూపి, కృపా సత్య సంపన్నుడ, దయాదాక్ష నిపుణుడ, సమృద్ధిగల దేవానికి స్తోత్రము. నీవు సంగమన శరీరం కొరకు ప్రభా నీ యొక్క ప్రాణం పెట్టడానికి స్తోత్రం. తండ్రి సంగమును ప్రేమించడానికి స్తోత్రం. తండ్రి ఇక ఆదివారమున ఉదయం నుండి వరకు కూడా ఈ కాపుల భద్రత ఇచ్చినందుకు వందన. ఉదయకాలమున ఆరాధన వర్తమానం ద్వారా ఆరాధన ద్వారా మేము పొందినందుకు వందన. ప్రభు బలవర్తమానాల ద్వారా మేము ఏ విధంగా ఈ లోకంలో మీకు జీవించాలని నేర్పించినందుకు వందన. ఈ సమయంలో సువార్త కుడి కొరకు నన్ను సిద్ధపరచు. ఎందుకో తండ్రి ఈ వాక్కును వివరించుటకు నేను తగిన వాడిని కాదు. ఒకప్పుడు పాపంలో చీకట్లో ఉన్నాను, విగ్రహారాధకుడిగా ఉన్నాను, పాపం తిరుగుతూ త్రాగుతున్నాను. తండ్రి ఏది సత్యమో తెలియని స్థితిలో ఉంటుంది. తండ్రి కుటుంబాన్ని 10 వరకు తిరుగుతూ లోకంలో నిరీక్ష లేని వాడే ఉంటుంది. వాటిని నన్ను ప్రేమించి కనికరించి జగత్ పునాలు వేయడం మునిపే తల్లి గర్భంలో పిండి గారు నన్ను కూడా ఏర్పరచుకొని రక్షించుకున్నందుకే స్తోత్రాలు. ఏదైనా మన ఈ వాక్కును ప్రకటించడం నాకు సాయం చేయి ప్రభా. నాకు జ్ఞానం లేదు, పెద్దగా చదువుకోలేదు ప్రభా. నాకంటే ఎక్కువ చదువుకున్న వారు ఉన్నారు, జ్ఞానం ఉన్నారు ప్రభా, విద్యావంతులు ఉన్నారు ప్రభా. నన్ను కూడా మీ సేవచంద్రులు మరుగుపరిచి నాకు తోడేంటి ఏ పథకాలు నేర్పించమని, సంఘాన్ని క్షేమము అనేక రక్షణానికి మహిపించుకోమని, ఈ సంఘాన్ని దీపించమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి స్పష్టమైన రీతిలో 5వ అధ్యాయం 8వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకను పాపమైండు కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రేమను మన ఎడల అనగా ఈ లోకంలో జీవిస్తున్న వారందరి ఎడల, భక్తిహీనుల ఎడల, విగ్రహారాధకుల ఎడల, బలహీనుల ఎడల, దేవుడి శత్రువైనటువంటి జీవితం జీవిస్తున్న వారి ఎడల, పాపంలో ఇంకా నిలిచిన వారందరి ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. నిజంగా దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించుటకు మనం ఏమైనా మంచివారమా, నీతిమంతులమా, తగిన వారమా, భక్తిగల వారమా, యోగ్యులమా అనుకుంటే అది ఎంత మాత్రమో కాదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. ఏమనంటే మనం ఇంకా పాపులమై ఉండగా దేవుడి లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే నిన్ను నన్ను ఇక్కడ తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు రాశాడు. వెల్లడి పరిచాడు రాశాడా, వెల్లడి పరిచేసినాడు రాశాడా, వెల్లడి పరచబోతున్నాడు రాశాడంటే అదంత మాత్రం కాదు, వెల్లడి పరుచుచున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? దాదాపు 2026 సంవత్సరాల క్రితమే ప్రభువు యేసుక్రీస్తు వారు మనందరి కొరకు, ఈ లోకంలో సృష్టిలో ఉన్న అందరి కొరకు తన ప్రాణమును అర్పించాడు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ ప్రేమకు ప్రారంభం ఉందేమో కానీ ముగింపట్టు లేదు. ప్రభువు వారి యొక్క ప్రేమ మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, తర్వాత వచ్చేసి అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఈ ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకో చోట్ల రాస్తాడు, ఎవరైనా ఒకవేళ మంచివాని కొరకు తన ప్రాణాన్ని పెట్టచ్చును అని రాస్తాడు. ఈ అధ్యాయంలో అనుకుంటాం మాట. ఒకవేళ ఎవడైనా మంచివాని కొరకు ప్రాణం పెట్టవచ్చును. ఏడో ఉందన్నమాట ఏడో నీతి మందుల సైతం కొరకు కూడా చనిపోవడం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే మనం మంచివారమా? వేర్ ఆల్ సిన్నర్స్. మనలో ఏమాత్రము దేర్ ఇస్ నో ఎనీ గుడ్నెస్ ఇన్ హ్యూమానిటీ. దేర్ ఇస్ నో ఎనీ గుడ్నెస్ ఇన్ హ్యూమానిటీ. ఆల్ ఆర్ సిన్నర్స్ అని దేవుని వాక్యం చెప్తుంది. ఏ వేదములు లేదన్నాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూస్తే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. నువ్వు ఇంకా పాపంలో ఉండగానే, భక్తిహీనుగా ఉండగానే, శత్రువుగా ఉండగానే నీ ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇంకా యేసు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరించకపోతే నీ కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే నీ పాపముల కొరకు అతి ఘోరమైన అక్రూరమైన శిలువ మీద నీ కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు. నీ యొక్క పాప క్రయధనాన్ని చెల్లించాడు. మొట్టమొదటి ఏం చేసి ప్రభు చనిపోయాడు తెలుసా? మన పాపములకు వచ్చు, మన పాపములు తీసివేయడానికి, మన పాపములకు వచ్చు ఆ పరిహారాన్ని, ఆ పెనాలిటీని యేసు ప్రభు వారి శిలువలో చెల్లించాడు. అందుకే యేసు ప్రభు వారు చనిపోయాడు. ఊరికే చనిపోలేదు. పాపాల నుంచి వచ్చే శిక్ష, అంటే మనము పాపం చేసి మనం శిక్షించబడవలసి ఉండగా యేసు ప్రభు వారు మన పాపులుగా ఉండగానే ప్రేమించి మన పాపపు శిక్షను శిలువ మీద భరించి ఆ యొక్క క్రయధనాన్ని, ఆ పెనాలిటీని ఆయన చెల్లించాడు. ఎంత ప్రేమ! మన ఎడల ప్రేమ ఎంత ప్రేమ చూపిస్తున్నాడు! తండ్రి చూపిస్తున్నాడా? పరలోకపు తండ్రి ఈ విధంగా ప్రేమ చూపిస్తున్నాడు. ఎంత ప్రేమ! ఎంత కడిగిన నిస్వార్థమైన ప్రేమ కదా ఇది. కనుక నీ పాపపు శిక్షను శిక్షను ఆయన తీసుకున్నాడు. పెనాలిటీ నువ్వు మన పాపం చేయగా మనం ఆ పాపానికి వచ్చే శిక్షను పొందవలసిన వారమై ఉండగా, మనం పాపం చేస్తే దానికి వచ్చే శిక్షను మనం పొందవలసిన వారమై ఉండగా ఆ శిక్షను ప్రభువారు ప్రేమించి తీసుకున్నాడు. అంటే మరణించాడు. ప్రేమకు ప్రతిరూపమేమి? మరణించడం. నేను ఎక్కడో ఒక చిన్న విషయం చదివినాను. అక్కడంట ఒక మనవడు దీపావళి పండుగ రోజున తపాకాయలు కాలుస్తుండగా 2 కళ్ళు ముఖం మీద పడి కళ్ళు కనబడకుండా అయిపోయినాయి. హాస్పిటల్కి తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈయనకి 2 కళ్ళు పనిచేయవు, కన్నులు గల మార్చే అవకాశం ఉంది. ఆ సమయంలో వాళ్ళ నానమ్మ వృద్ధాపంలో ఉంది. ఇంచుమించు గల 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండొచ్చునేమో. ఆమె నా కన్నులు ఇస్తానని చెప్పి ఆమె కన్నులను తన మనవనికి ఇచ్చేసింది. ఆ మనవనికి ఆపరేషన్ జరిగింది, కళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ నానమ్మ దగ్గర వెళ్ళి చూస్తున్నాడు. ఇప్పుడు నానమ్మ చూడలేపుతున్నాడు. నానమ్మనేమో మనవడు చూస్తున్నాడు. ఒకప్పుడు నానమ్మ మనవడు చూసింది, ఇప్పుడు మనవడు నానమ్మ చూస్తూ, నానమ్మ ఈరోజు నేను చూడగలుగుతున్నానంటే కేవలం నీ ప్రేమ, నీ యొక్క కళ్ళు నాకు ఇచ్చావు, ఎంతగా ప్రేమించావు నానమ్మ అని ఆయన ఆ యొక్క నానమ్మ పాదాల మీద పడి ఏడ్చాడంట పిల్లడు. ఇదే ప్రభువైన యేసు క్రీస్తు వారు చేసింది. నువ్వు నేను పాపం శిక్ష పొందవలసి ఉన్నవారుగా, మన పాపం చేసి ఆ శిక్ష పొందవలసిన వారమై ఉండగా యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించి ఆ శిక్షను శిలువలో మోసుకున్నాడు. మనకు ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. పాపపు భిక్షను పెట్టాడు. పాప క్షమాపణ అనే భిక్షను ఇట్లా వేశాడు. కనుక మనము ఈ దినమున నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వు పెద్ద జ్ఞానం గలవాడైనా సరే, నీతిమంతులుగా అనుకుంటున్నవాడైనా సరే, యేసు ప్రభు వారు లేకుండా నీకు పాపక్షమాపణ లేదు. యేసు ప్రభు వారు నీ కొరకు ప్రారంభపెట్టి ఉచితముగా నీకు అనుగ్రహించాడు ఈ రక్షణను. ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఈరోజే యేసు ప్రభు వారిని పాపిని, నా పాపను శిలువ మీద మోసుకున్నావు, నన్ను ప్రేమించినప్పుడు చనిపోయావు అని నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడైనా నీకు పాపక్షమాపణ ఇస్తాడు, నీకు నెమ్మదిని ఇస్తాడు. నువ్వు ఆయన కుమార్తెగా మారుతావు. ఇక రెండవదిగా చూస్తే యేసు ప్రభువారు ఎందుకు మరణించాడు ఈ లోకము?
యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. ఈ విధంగా లేఖనం సెలవిస్తుంది. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసు ప్రభువారిని అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభువారు తండ్రి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి యేసు ప్రభు అని తన ఒక్క కుమారుని, అద్వితీయుడు అంటే ఇక ద్వితీయత్వము అంటే రెండవది లేదు, ఒకటే కుమారుడు. ఆ ఒక్క కుమారుని నీ కోసం నా కోసం ప్రేమించి ఇచ్చాడు. మొట్టమొదటికి ఎందుకు ఇచ్చాడు? మన పాపపు శిక్షను తన మీద వేసుకొని మనకు పాప క్షమాపణ ఇచ్చేదానికి ఆ ప్రేమస్వరూపి ఈ లోకానికి వచ్చి ప్రేమించాడు. రెండవదిగా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ప్రేమించి మరణించాడంటే నిత్య జీవం ఇచ్చాడు. నిత్య జీవం నీకు కావాలి. మనుషులందరూ కూడా ఈ లోకంలో పుట్టే ప్రతివాడు పాపముతో పుడుతున్నాడు. పాపంలో చచ్చిన వ్యక్తిగా పుడుతున్నాడు. బ్రతికిన శరీరంతో పుడుతున్నాడు, కానీ ఆత్మలో తను చచ్చిపోయిన వాడే పుడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం నుంచి, అంటే సృష్టి ఆరంభం నుంచి ఆదాం పాపం చేసినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రతి మనుషుడిని పాపం వెళ్తోంది. అందుకే దావీదు మహారాజు 51వ కీర్తనలో 5వ వచనంలో, నేను పాపంలోనే పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని అక్కడ ఒక్కాడిస్తాడు నొక్కి. అంటే అర్థమేంటి? పాపములోనే పుట్టాడు. ఇప్పుడు జీవాన్ని కోల్పోయినాడు అని అర్థం. జీవంలో ప్రతి మనిషి పుడుతున్నాడు, జీవము లేకుండా పుడుతున్నాడు. అంటే మామూలు భౌతికమైనటువంటి ప్రాణం ఉంది, ఆత్మ జీవం లేదు. ఆ జీవం చనిపోయింది, నశించిపోయింది. అది అందుకే నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. నిత్య జీవాన్ని ఇచ్చేదానికి యేసు ప్రభువు వారు వచ్చాడు, ప్రాణం పెట్టాడు. కనుక నువ్వెవరుకుంటున్నావు? ఈ లోకంలో నేను జీవించే జీవితము ఒకవేళ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, తీరా ఉంటే 3 సంవత్సరాలు బతుకుతాడులే, చనిపోయిన తర్వాత మనం చూద్దాం అనుకుంటున్నావా? లేదు, నువ్వు చనిపోయిన తర్వాత 2 రాజ్యాలకు 2 ప్లేసులకు వెళ్ళాలి. ఒకటి నిత్య జీవానికి కానీ, లేదా 2 నిత్య నరకానికి కానీ వెళ్ళాలి. కనుక నీకు నిత్య జీవం కావాలంటే ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. తండ్రి దేవుడు నిన్ను ప్రేమించాడు, కుమారుడిని చేశాడు. ఎవరైనా కుమారుడు ఇస్తారా? మనం ఆదికాండంలోకి వెళితే 22వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకును తండ్రిని దేవుడు శోధించి, ఆయన పరిశోధించి నీ కుమారుని అప్పుడు బలి అయినప్పుడు ఆయన తన ఒక్కగానొక్క కుమారుని, విద్యాభూలో పుట్టిన కుమారుని బలి ఇవ్వడానికి మోరియా పర్వతానికి తీసుకుపోయినప్పుడు, చంపేదానికి సిద్ధమై కత్తెత్తినప్పుడు అతనికి మారుగా ఒక కొమ్ములు తిరిగి ఉన్న పొట్టేలు పొదలో కనబడింది. ఈ ఇస్సాకు బదులుగా పొట్టేలు వధించాడు. అయితే తన ఒక్క కుమారుడికి బదులుగా ఇంకేం కనబడలేదు. ఈ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ఒక్క కుమారుడిని చేశాడు, దానికి బదులుగా ఇంకేమీ లేదు. ఎంత ప్రేమ, ఎంత ఏం లేదు, ఇక ఏం లేదు. అంటే తన కుమారుని కంటే, తన ద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు కంటే నిన్ను శ్రేష్టమైన వారిగా దేవుడు చూస్తున్నాడు. నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. అందుకే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని ఏదో నేను ఆనందించుతున్నాడు. ప్రియమైన కుమారుని తండ్రి దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? తన ఒక్కగానొక్క కుమారుడి కంటే. ఆ అబ్రహాముకు ఇస్సాకు బదులుగా ఇంకొక పొట్టేలు దొరికింది. ఈ తండ్రి దేవుడికి ఇంకొక పొట్టేలు కనపడింది. నీ కొరకు మరి బలి చేసేసాడు ఆ తండ్రి అయిన దేవుడు. ఏ ఒక్క మాత్రం కూడా కనికపడలేదు. నిన్ను ప్రేమించాడు కదా. అందుకే ఒకచోట ప్రభువే రాస్తాడు, మత్తయి సువార్త 20:28 వచనంలో, నేను పరిచారం చేయించుకుంటున్నాను రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చి చెప్పిన రాస్తాడు అక్కడ. అంటే అనేకులకు ప్రతిగా, అంటే మనందరికీ ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు ఈ లోకానికి. పౌలు అంటాడు వ్యక్తిగతంగా గళితీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో, ఇదిగో ఇక జీవించు వాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనతో అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వాడి జీవిస్తున్నానంటాడు ఆ పౌలు. అంటే నన్ను ప్రేమించి, నేను ప్రేమిస్తున్నాడు. రాత్రి వేళలో మాట్లాడుతున్నాడు, నా కుమారుడిని ఇచ్చేస్తున్నాను. నా కుమారుడి కంటే నువ్వే నాకు గొప్ప, నువ్వు నాకు కావాలి, నువ్వు నిత్య జీవాన్ని పొందాలి, నేనున్న చోట ఉండాలి, నాతో పాటు ఉండాలి, నన్ను స్మరిస్తూ ఉండాలి, నా వెలుగులో ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి.
నువ్వు చీకటిలో ఉండకూడదు, పాపంలో ఉండకూడదు, సైతాంతో ఉండకూడదు, నాతో ఉండాలి, నిత్య రాజ్యంలో ఉండాలి. అందుకే అబ్రహాము సహితము ఆ పునాదుల మీద పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చినాడంట. నిజంగా నిత్యరాజ్యం కావడం కాంక్ష ఉందా? అందరికీ ఉంటుంది. ఉచితంగా వస్తే డబ్బు పెట్టుకోలేదంటే ఎప్పుడేసింది రాదు. పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఉచితముగా నిత్య జీవం వస్తుందంటే ఎంతైనా పెట్టి కొంటాడు. చనిపోయాడు, క్యాన్సర్తో బాధపడుతున్నారు అనుకోండి, 4th స్టేజ్లో ఉందనుకోండి. ఇప్పుడు తన ఉద్యోగం చేసినప్పటి నుంచో లేదా తన తాతలతో ముత్తాతలతో తను సంపాదించిన మొత్తం కావాలంటే 100 కోట్లు అన్నీ కూడా 100 కోట్లు కట్టేసి నిత్య జీవాన్ని కొనుక్కునేవాళ్ళేమో. కానీ ఇది ఉచితంగా ఇచ్చేది, దేవుడు నిన్ను ప్రేమించి ఫ్రీగా ఇచ్చేది. అయితే నువ్వేం చేయాలా? నువ్వు విశ్వసించాలా. యేసు ప్రభువా, నీవు దేవుని కుమారుడు, నా పాపం కొరకై ఈ లోకంలోనికి మానవ రూపంలో వచ్చావు, నా పాపంలోకి వచ్చి శిక్షను నువ్వు భరించినావు, నాకు ప్రతిగా నీ ప్రాణం పెట్టావు, నేను చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి 3 రోజులు లేచావు, నేను నమ్ముతున్నానని విశ్వసిస్తే ఈ నిత్య జీవం వచ్చేస్తుంది. ఎందుకు గొప్ప విషయం. ఇక మూడోది చూద్దామా? మూడోది అదే రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. తొమ్మిదో వచనం చూద్దాం. మనం పదుకున్నాం 9. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి విడుదల. యేసు ప్రభువు ఎందుకు నీ కొరకు ప్రాణం పెట్టాడు? ఉగ్రత నుండి, దేవుడి ఉగ్రతను పాల్గొంటున్నావు. నువ్వు నశించకూడదని. కనుక ఉగ్రత ఉంది, దేవుడు ఉగ్రత ఉంది. ఆనాడు సొదొమ ఆ కుమ్మర్యాలలో తన ఉగ్రతను కుమ్మరించినాడు. తెలుసు కదా మనకు. అగ్ని గంధకములతో మండు అదేందో కురిపించాడు ఆయన, అగ్నివర్షాన్ని. అందరినీ నాశనం చేశాడు. ఎట్లో ఆ నీతిమంతుడు లోతును తప్పించినాడు, ఆయన కూతుర్లు తప్పించినాడు. వాళ్ళకు ఆయన భార్య కూడా తప్పించబడి వచ్చి వెనక తట్టు చూసి పుస్తకం అయిపోయింది, అది వేరే విషయం. ఇక్కడ చూస్తే ఉగ్రత నుంచి విడుదల. దేవుని ఉగ్రతకు పాలుతావా? ఎవరు దేవుని ఉగ్రతకు వస్తారు? యేసు ప్రభువును అంగీకరించకపోతే ఉగ్రతలోకి వచ్చినట్లే. నన్ను నా మాట విని, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు మరణంలో నుండి జీవనం దాటి, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవనం దాటి ఉన్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్న నా మాట నానా. ఎవరి మాట? దేవుని మాట. దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది. కోరేబుల నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటే నువ్వు మరణంలో నుండి జీవనం దాటి నువ్వేం చేయనవసరం. ఆయన ఉగ్రత నుంచి తప్పించబడినట్లే. ఆ భయంకరమైన మహా ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే కొంతమంది అంటారట, పర్వతంలో చెప్తారట, ప్రకటన గ్రంథంలో నువ్వు చూడ, పర్వతంలో చూడండి అన్నమాట. తప్పించి మళ్ళీ నువ్వు బతిమాలుకున్న అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, ఆరో అధ్యాయము ప్రకటన గ్రంథం 15-17 కలిసి ఉన్నాయి. దానికి తాళదారిన వాడేవాడు. నేను మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెల ఉగ్రతను మోజేడిని పర్వతం చెప్పుచున్నారు. ఆ దినం రాకపోయి ఆ దినం ఇది ఎప్పుడు? ఈ ఉగ్రత దినం. యేసు ప్రభువే ఆ ఉగ్రత తెరుస్తాడు. ఆయన గొర్రెపిల్ల ఉగ్రత, తర్వాత వచ్చేసి మాసుడైన వారి యొక్క ఉగ్రత, మహాదినం వచ్చింది. ఈ దినం తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలా? ప్రభువా, ఆ ఉగ్రతలో ఉన్నది, ఆ ఉగ్రత నుంచి నన్ను కాపాడు, ఆ ఉగ్రత నుంచి నన్ను తప్పించు, ఆనాడు లోతుని తప్పించినట్లుగా నన్ను తప్పించు అని మొరపెట్టాలి. అగ్ని ఆ గంధకంతో మరి కురిసే వర్షంలో మరి ఇప్పుడు సూర్యుని ఎండ చూస్తున్నాం, ఎంత తీవ్రమైన ఎండ కాస్తాం, ఎన్ని సెంటీగ్రేడ్లో ఉంది, దీనికే తట్టుకోలేకపోతున్నాము. మరి దేవుడు ఉగ్రత తట్టుకోగలమా? మాడిపోతాం, మసైపోతాం. దేవుడు ఇప్పుడు మాట్లాడితేనే చచ్చిపోతారు. చోటు ఉంది నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళ ఆ శబ్దానికి చూలు పోసుకొని ఇప్పుడు ఆత్మను స్వామ్యం దేవుడు మాట్లాడితే వినలేమంటే మనం మోసే చెప్తే స్వామి వింటాం, ఆయన మాట దేవుని స్వరాన్ని వెళ్ళలేవు. నువ్వు దేవుని ఉగ్రతలో నువ్వు నిలిచి ఉండగలవా? కనుక అంత భయంకరమైన దినం తప్పించబడాలంటే ఇప్పుడే ప్రవేశిస్తున్న విశ్వాసం నుంచి ఆయన నూనె నీటి వారి రక్షణ పొందుతారు. ఇక మూడో చూస్తే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడదు. ఇంకోటి చూస్తే 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం, రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. శత్రువులమై ఉండగా
కొట్టబడదుము, సమాధానపరచబడాలి. శత్రువు అయినా సమాధానపరచబడతాడా? కనుక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించి నీ శత్రుత్వాన్ని కొట్టేసి, నువ్వు శత్రువుగా చూడలేనా నిన్ను, నీలో తన కుమారుడిగా కుమార్తెగా చూస్తున్నాను నిన్ను. కనుక అయితే దేవునికి నీకు మధ్య శత్రుత్వం ఉంది. దాని కారణంగా నువ్వు దేవునితో సమాధానపరచబడలేదు. మనలో కూడా ఏదైనా విశ్వాసముగా దేవుని నమ్మిన బిడ్డలుగా ఏదైనా కొంత మాలిన్యమో పొరపాటు చేసినా, తప్పు మాట మాట్లాడినా పర్వతం నడుచుకుంటుంది, మనకు నెమ్మది ఉండదు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి యేసు ప్రభువారి యొక్క పాదాలను పట్టుకొని ఆయన కాచిన చిందించబడుతున్న రక్తం కడుపుటి తప్ప మళ్ళీ నెమ్మది రావాలి. ప్రభా నేను చేసిన సత్యం, ఈ విషయంలో తప్పేనండి, నేను నాకు క్షమించిన కడుగునే తిరిగి చేయను ప్రభా, చేయకుండా నాకు సాయం చేయని మనం ప్రార్థన చేస్తాం. కనుక ఈ పాపంలో ఉండేవాడు దేవుని శత్రువు అని దేవుని వాక్యం చెప్తుంది. 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుని శత్రువులు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ఎడల తన ప్రేమను వెలువరించడం ఎట్లగా నువ్వు ఇంకా శత్రువుగా ఉన్నావంట. దేవునికి శత్రువు అయినప్పటికీ, పాపి అయినప్పటికీ, బలీయుడు అయినప్పటికీ మరి నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ శత్రుత్వాన్ని కొట్టివేయడానికి యేసుప్రభువు వారు మరణించాడు. ఇప్పుడు సమాధానపరుస్తున్నాడు తండ్రి దేవునితో. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి సమాధానపరచబడ్డాడు. అంతకుముందు లేదు రక్తం. ఈ ఉదయకాలం మనము ఆరాధన చూస్తూ వచ్చినాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మరి రక్తం చిందింపకుండా ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు శుద్ధి చేయబడినయో, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు నీకు సామాన్యంగా చెప్పవచ్చును రాయబడి. రక్తం చిందించబడాలి, రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి, రక్తం ద్వారా శత్రుత్వం కొట్టివేయబడాలి. అప్పుడు దేవునితో సమాధానపరచబడాలి. ఈ రక్తం మనను తండ్రితో దేవుని సమాధానపరిచింది. ఎబిలిటీ రాసిన పత్రికలో కూడా ఉందన్నమాట. ఎబిలిటీ రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2 13వ వచనం. కాబట్టి ముందు దూరస్థులం, శత్రుత్వాన్ని బట్టి దేవునికి మనకు పెద్ద డిస్టెన్స్ ఉన్నింది. అంతేకాకుండా మరి ధర్మశాస్త్ర యుగంలో, పాత నిబంధన కాలంలో మరి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు, ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ప్రతి గుడారం అనే 3 భాగాలు ఉన్నాయి కదా. అందులోకి ఎవరు కూడా నేరుగా వెళ్ళేవాళ్ళు కాదు. ప్రధాన యాజకుడు సైతము అతి పరిశుద్ధమైన స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళేవాడు. తన పాపాల కొరకు, తన పక్షంగా, ప్రజల పక్షంగా మరి ఆయన విజ్ఞాపన చేసేదానికి వెళ్ళేవాడు. ఒకవేళ పొరపాటున చచ్చిపోతే ఎవరు కూడా ఆయన తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఒక తాడు ఆల్రెడీ కట్టుకొని పోయేవాడంట. తాడు ఆల్రెడీ నడుము బిగించుకొని పొడుగు తాడు గుడారం నుంచి మరి వదిలేసి వెళ్తే వాళ్ళ ఆయన వారి పక్షంగా, ఆయన పక్షంగా చేసిన విజ్ఞాపన దేవుడికి చెప్పేసిన తర్వాత దేవుడు క్షమించిన విశ్వాసంతో తిరిగి వచ్చేటప్పుడు బతికింటూ వస్తాడు. ఒకవేళ వాడు ఏదైనా పాపం చేసిన వాడైతే చచ్చిపోతే ఎవరు వెళ్ళి అతను తీసుకురాలేదు. ఎందుకు చెప్పు? పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం. అంటే దేవుడు ఉంటాడు అక్కడ, దేవుడు అక్కడ ఉంటాడు. బైబిల్లో ఉంది, దేవుడు మహాభయంకరుడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడం అనేది. కనుక ఇప్పుడు ఆయన అక్కడ ఉంటాడు. అక్కడ చచ్చిపోతే ఎవరు వెళ్ళి అతను తీసుకురారు. తాడు పెట్టి లాగితే పరిశుద్ధ స్థలం నుంచి కూడా పరిరక్ష కూడా బయట తీసుకొచ్చి మరి అక్కడ పూర్తి చేసేవారేమో. కనుక దేవుడు పరిశుద్ధుడు. మన శత్రుత్వం పాపం బట్టి ఆయన సమీపించలేము. అయితే దేవుడు నీకు నాకు మధ్యవర్తిగా వచ్చి తండ్రి దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టడం ద్వారా, తన ప్రేమను మనల్ని చూపించడం ద్వారా సమాధానం పరిచాడు. శత్రుత్వాన్ని కొట్టేసాడు. కనుక నీ శత్రుత్వాన్ని కొట్టేసాడు. అయితే నువ్వేం చేయాలా? ప్రభువాని కేకేయ, నేను పాపాత్మను, నీ శత్రువును ప్రభా, నాలో ఏ మంచితనం లేదు ప్రభాని కేకేస్తే తప్ప నీకు సమాధానం లేదు. ఈ లోకంలో నెమ్మది లేదు. నీకు డబ్బులో నెమ్మది ఉందనుకుంటారు చాలా మంది. డబ్బా సంపాదించుకుంటారు పోతూనే ఉంటారు. మైండ్ దాని మీద ఉంటుంది. వాని నెమ్మది ఉందా? లోక సంబంధమైనటువంటి ఆనందాలు కొన్ని ఉన్నాయి. ఆ రిక్రియేషన్, అదే ఏమంటారు ఇప్పుడు కంఫర్ట్స్, ఆ వస్తువు ఉంటే నాకు ఆనందం ఉంటుందేమో, ఇది తెచ్చుకుంటే నాకు ఆనందం ఉంటుందేమో, ఈ నగ ధరిస్తే నాకు సంతోషమేమో, ఇరుగు వరకు చూసి నన్ను గనపరుస్తారేమో, ఇవి రకరకాల ఇవన్నీ. వీటన్నిటి ద్వారా శాంతి సమాధానం రాదు. ఇది వేరే సమాధానం, దేవుడితో సమాధానం పరిచయం ఒకటి. రెండోది హృదయంలో ఉండే సమాధానం గురించి మాట్లాడుతున్నా. దేవుడు ఇస్తాడు. నా సమాధానమే నీకు ఇస్తున్నాను.
నా శాంతి నీకు ఇస్తున్నా, నీకు నీ పాపను బట్టి నువ్వు చేసిన పనులు బట్టి నీకు నెమ్మదిలేమో లేదేమో, అయితే ఇస్తూ ఉంటున్నాడు, నా శాంతి నీకు ఇస్తా. లోకం ఇచ్చినట్టుగా కాదు, లోకం కూడా ఇస్తుంది శాంతి. ఎండలో పోయినోనికి, ఎండలో మలమల వాడికి ఇంటి నీళ్ళు వచ్చి చల్లని నీరు, కొండ నీరు కానీ ఫ్రిడ్జ్లో నీరు కానీ చల్లగా పోతాడు, శాంతి ఇస్తాడు. అదే ఏసీలు కూర్చున్నాడు ఇంకా బాగా శాంతి ఇస్తాడు. ఇది ఈ లోక సంబంధమైనటువంటి కంఫర్ట్. అయితే నీ హృదయంలో ఉన్నటువంటి అశాంతి నీకు ఊరు ఈ శాంతిని పోగొట్టలేదు. ఇది ఒక వేడికి. చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ అంట అన్నీ ఉండి కూడా అందం ఉండి స్టార్ ఏంటి ఆత్మహత్య చేస్తుంది తెచ్చుకోండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ధనవంతులు సైతం. అంటే ఏది నెమ్మది ఇవ్వదు. ఈ యేసు ప్రభు తప్ప నీ హృదయం, నిన్ను కలిగి చేసిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నీకు ఏదక్కరో ఆయన తెలుసు. నీ హృదయంలో నెమ్మది కావాలంటే ఆయన రావాలి, ఆయన ఇవ్వాలి. కనుక నీకు దేని శాంతి కావాలా? యేసు ప్రభు తన శాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. తర్వాత వచ్చేసి ఇక విధంగా చూస్తే ధర్మశాస్త్ర శాపం నుంచి కూడా నిన్ను నన్ను విడిపించేదానికి ఆయన ప్రాణం అర్పించాడు. చూడండి గళతీయుల రాసిన పత్రిక 3:13 అపోస్తలుడైన పౌలు రాసిన గళతీయుల రాసిన పత్రిక 3:13 కాబట్టి ఇది మూడోది అనుకుంటా, మూడు కాదు, నాలుగోది. కనుక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అది పాటించకపోవడం వలన మన ముందు శాపం. యేసు ప్రభు ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం. యేసు ప్రభు ఎందుకు సిలువలో మరణించారు? జనరల్గా డెత్ అనేది ఎవరు పూర్తి చంపాలా అనుకున్నాం, లేదా పూర్తి చేశారు, చంపేసి పూర్తి చేశారు, అట్లా జరగాలి కదా. యేసు ప్రభు సిలువలోనే ఎందుకు సరిపోవాలా? ఆ దినాల్లో మరణానికి తగిన శిక్ష పాపం చేస్తే మ్రాను మీద వేలాడి చేసి చంపేవాళ్ళు. అది ఆ ధర్మశాస్త్ర ఆచారం పద్ధతి. కనుక ఆ పద్ధతి ప్రకారమే ఆ పద్ధతిని నెరవేర్చేదానికి మరి శాపాలన్నీ తీసేసేదానికి మనుషులందరూ కూడా శాపంలో ఉన్నారు అని అనుకోవచ్చు. నేను చక్కటి ఇల్లు 2 అంతస్తుల మేడ కట్టుకున్నాను, ఒక కేజీ 2 కేజీ బంగారు ఉంది, ఎక్కువ పొలం ఉంది, నేను ధనవంతుని, నాకేం కొరత లేదు అని నువ్వు అనుకుంటావేమో. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు శాపంలో ఉండవు. ఈ శాపం నిన్ను నిత్య నరకానికి తీసుకువెళ్తుంది, ఈ శాపం నిన్ను మరణానికి తీసుకుపోతుందని చెప్తుంది. కనుక ఈ శాపం నుంచి మనిషి విడిపించబడాలంటే యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు. ఉదయకాలం మనం చూసినాము, ఆయన మాట శ్రద్ధగా వినేవారికి వచనాలన్నీ ఉంటాయి, ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. ఆయన మాట నిర్లక్ష్యం చేసి గైకొన్న వారికి శాపాలన్నీ ఉంటాయి. కనుక ఇక్కడ శాపం పోయి ఆశీర్వాదం కావాలని దేవుడు కోరి ఆ ధర్మశాస్త్ర ప్రకారము నిన్ను నన్ను ప్రేమించి మన శాపాలు తీసేసేదానికా కూడా చెరువులో ప్రాణం మీద మన పాపమును మోసుకున్నాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరం, ఆయన తానే మరొకరు కాదు, తన శరీరమందు, మరొకరి శరీరమందు కాదు, తన శరీరమందు మన పాపమును ప్రాణం మీద శిలువ మీద మోసుకుని రాస్తారు 2:24 మంది మీద. కనుక మోసుకున్నాడంటే అర్థమేమి? శాపాన్ని కూడా మోసుకున్నాడు. ఇప్పుడు ఏమిస్తున్నాడు? ఆశీర్వాదం ఇస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు రక్షణ అనేది ఆశీర్వాదం, పాప క్షమాపణ అనేది ఆశీర్వాదం, దేవుడితో సమాధానం పడుట ఆశీర్వాదం, నిత్య జీవము ఆశీర్వాదం, తర్వాత ఉగ్రత నుండి రక్షించబడడం ఆశీర్వాదం. ఇది కావాలి నీకు దీవెన. నా కుమారుడు ఫస్ట్ క్లాస్ వస్తే అది ఆశీర్వాదం అనుకుంటారు, నా కుమారుడు ఉద్యోగం సెలెక్ట్ అయితే ఆశీర్వాదం అనుకుంటారు, మరి నాకు పెద్ద మేడ కట్టుకుంటే ఆశీర్వాదం అనుకుంటారు. మరి ఇవేదో రకరకాల ఆశీర్వాదాలు అనుకుంటారు లోక సంబంధంగా. అయితే దేవుని ఆశీర్వాదాలు ఏమి? ఆత్మ సంబంధమైనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉందన్నమాట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలు, ఈ లోక విషయాల్లో కాదు, ఈ లోక విషయాల్లో కూడా దేవుడు దీవిస్తాడు. ధైర్యం ఉంది. మరి దాంట్లో ఆశీర్వాదం ఏసేపుని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఈ లోక ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. కానీ ఇది పర్మనెంట్ కాదు.
పర్మనెంట్ ఆశీర్వాదాలు పై వేరే, పరలోక విషయం, హెవెన్లీ బ్లెస్సింగ్స్ వేరే, అర్ధలీ బ్లెస్సింగ్స్ వేరే. వాళ్ళకి ఏవి కావాలా? ఇవి కావాలా, అవి కావాలా, అవ్వ కావాలా, బువ్వ కావాలా, తర్వాత అవ్వ కావాలా, బువ్వ కావాలా. నేను మందిరానికి వస్తే నాకు బాగా కావాలా, నాకు మందిరానికి వస్తే ఉద్యోగం కావాలా, నాకు మందిరానికి వస్తే నేను జాబ్ సెలెక్ట్ కావాలా. మీరు ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్, ఉపవాస ప్రార్థనలో పెట్టండి సిస్టర్. వీలైతే నాకు ఉద్యోగం, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ పోతున్నాను, సెలెక్ట్ అయిపోవాలి, ఎగ్జామ్ రాస్తున్నా, పాస్ అయిపోవాలి. అట్లయితే నేను ఈ మందిరానికి నమ్మకంగా వస్తా, క్రమంగా వస్తా. అలా లేని పక్షంలో నామే తీర్మానం చేసుకోవద్దు, నేను వెళ్ళకూడదు, పోకూడదు, రావడం. చాలామంది విడిగా చేశారు మన మందిరానికి వచ్చేవాడు కూడా, లోపల ఉంది బయట చెప్పరు కదా. కనుక వాళ్ళకి సెలెక్ట్ అయితే వస్తే ఇట్లా పెట్టుకుంటే మనం వేస్ట్. ముందు దేవుడిచ్చే ఆశీర్వాదాలకు కావాలా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇవి వాటితో పాటిస్తాడు. ఒక చోట రాస్తాడు, ఇదే 20 రాష్ట్రపతికి 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించినప్పుడు మీ అందరి కొరకు ఆయన అనుగ్రహించిన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించాడు ప్రశ్న అలా పౌలు వేస్తారన్నమాట. తన సొంత కుమారుని అనుగ్రహించేదానికి, ఇచ్చేదానికి వినుదీయకుండా ఆయన అనుగ్రహించిన వాడు, ఆయన ఇచ్చేసిన వాడు, ఆయనతో పాటు యేసుక్రీస్తు వారితో పాటు సమస్తము మిగతా వాటివి ఇంకేమైనా కావచ్చు, ఎందుకు అనుగ్రహింపాడు ప్రశ్న. ఎందుకేడు శాపం ముందు నీ పాప శాపం పోవాలా, నీ జన్మ శాపం పోవాలా, ఆదాము నుంచి వచ్చిన శాపం పోవాలా, నీ తల్లిదండ్రుల శాపం పోవాలా, నీ ఇంట్లో నీ అమ్మానాన్ని చేసిన పాపం అది కూడా పిల్లలకు జరుగుతుందండి. ముందు ముందు ఇప్పుడు విషయం కాదు. చాలామంది అంటుంటారు వాళ్ళ అమ్మానాన్ని చేసిన దోషం అని జరుగుతుంది, అందుకే వాడి జీవితం పెట్టింది. కనుక వాళ్ళన్ని దోషాలు పోవాలి, అన్ని శాపాలు ఇవన్నీ పోగొట్టుకోకుండా నాకు ఉద్యోగం కావాలా, నేను ఐశ్వర్యవంతుడు కావాలా, నేను సెలెక్ట్ కావాలా, నేను అది ఇది భవిష్యత్ సంబంధమైన వెంపలాడితే ఎట్లా? పాపక్షమాపణనే ఆశీర్వాదాన్ని పొందకుండా ఈ శాపగ్రస్తమైనవి వాడు కూడా ఒకడు మన బైబిల్లో తెలుసు. మనం ఒకడు యెరూషలేం నుండి ఎరుకోబోతున్నాడు, అంటే ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల నుండి శాపం వెళుతున్నాడు. నేను విస్తరించి చెప్పను. కాబట్టి ఏం కావాలి? క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చి మ్రాను మీద ధర్మశాస్త్ర ప్రకారము నీ శాపాలన్నీ కూడా సిలువలో మరణించి దాన్ని నెరవేర్చి శాపాలు కొట్టేశాడు యేసు ప్రభువు. ఇక చివరిగా ఒక మాట చెప్తాను. 1 పేతురు 3:18. 1 పేతురు 3:18. కండి 1 పేతురు 3:18. 1 పేతురు 3:18 ఏలైనగా అబ్బా ఇక్కడ ఏమంటున్నాడు? మనల్ని దేవుని ఎదురు తెచ్చుడుకో. చంపబడ్డాడు యేసు ఎందుకు మరణించాడు? మనం సుమారుగా 5 కారణాలు చూస్తూ వచ్చినాం. ఒకటి, పాపపు యొక్క పెనాల్టీ, పాపపు శిక్ష నుంచి విడిపించడానికి. 2, నిత్య జీవం ఇవ్వడానికి. 3, మరి ఉగ్రత నుంచి తప్పించడానికి. 4, తన శత్రుత్వం నుంచి తప్పించడానికి. 5, దేవుడితో సమాధానపరచడానికి. 6, దేవుని ఎదురు తెచ్చుకోలేదు, చంపబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని ఎదురు తీసుకొస్తాడు యేసుప్రభు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుగు రాలేదు. నువ్వు డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళడం. తండ్రి దగ్గర ఎవరు తీసుకోవాలా? యేసుప్రభు వారు తీసుకోవాలి. యేసుప్రభు అనే మార్గం గుండానే మనము తండ్రి దేవుని ఎదుగు, లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కానీ ఆయన లేకుండా వెళ్ళలేము. నువ్వు జపతపాలు చేసిన, పుణ్యక్షేత్రాలు దర్శించిన, నదుల్లో మునిగిన, నిలువుదోబడి చేసుకున్న నీవు దేవుని ఎదుకు వెళ్ళలేవు, పాపక్షమాపణ పొందలేవు. యేసుప్రభు అనేటువంటి ఒక మార్గం ద్వారా యేసుప్రభు ఏర్పాటు చేశాడు. ఈ మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మార్గం ద్వారా వెళ్ళాలి. యోహాను వార్త 14:6 ఈ విధంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాలేదు, పరలోక రాజ్యం ప్రవేశించలేడు. కనుక నేను దేవుడి దగ్గర తీసుకొస్తుంటా, నేను దేవుడి దగ్గర నడిపిస్తాడని వచ్చి వివాద మార్గం, నువ్వు సత్యం, జీవం. ఎవరన్నా ఇంత సూటిగా, ఎంత బహిరంగంగా, ఎంత
నొక్కి వక్కానిచ్చి నేనే 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 అని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు, ఆయన తప్ప, యేసు ప్రభు వారు. కనుక ఈ రాత్రి వేళలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఏమంటున్నాడంటే, మనం ఇక్కడ పాపులమై ఉండగానే క్రీస్తు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా వెల్లడిపరుస్తున్నాడంటే, మొట్టమొదటిగా పాపము, మనం ఇక పాపులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, ఉగ్రతలో ఉండగానే, మరి నిత్య జీవాన్ని కోల్పోయి చచ్చిన స్థితిలో ఉన్న వారమే, సమాధానమైన వారంగా ఉండగానే, దేవుని ఎదుగు రాలేని వారంగా ఉండగానే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ వెల్లడిపరుస్తున్నాడు ప్రేమ. ఏమో ఒక క్యాస్ట్కి వెల్లడిపరచాలి. ధనవంతులకే యేసు ప్రభు కాదు, మంచివారికే యేసు ప్రభు కాదు, ఆయన అందరికీ యేసు ప్రభు, అందరికీ దేవుడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. నీతిమంతులను అనీతిమంతులను ప్రేమిస్తూ మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షానికి కురిపిస్తున్నాడు. ఏమో మంచివారి దేవుని మరి మామూలు మనసు పొందిన దేవుని మందిరం ఉండే ఊళ్ళోనే వర్షం కురిపించలేడా? ప్రపంచమంతా అక్కడే సూర్యుడు ఉదయింపబడు అంత లెక్క. అదే మనకు తెలిసిన విషయమే. కనుక చివరిగా నేను మాట్లాడేది ఏంటంటే, ఓరే గురించి మాట్లాడుతున్న దేవుని వాక్యకుండా ఇదే రక్షణ, ఇదే రక్షణ సమయం. ఒకవేళ నీకు మరొక అవకాశం లేకపోవచ్చు, నువ్వు కానీ వింటుంటే, ఆన్లైన్లో వింటున్నా, మామూలుగా వింటున్నా, దేవుడిని స్పందిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. అయ్యా ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఉన్నపాటుగా నువ్వు నన్ను అంగీకరిస్తావా, నువ్వు నా దగ్గరికి వస్తావా, ఉచితముగా నీకు పాప క్షమాపణ ఇస్తా, నీ పాప పరానికి మోసుకున్నా, ఉచితముగా నీకు నిత్య జీవం ఇస్తా, ఉచితంగా నీకు సమాధానం ఇస్తా, ఉచితంగా నీ ఉగ్రత నుండి శత్రుత్వం నుండి కొట్టివేస్తా, జీవాన్ని ఇస్తా, తండ్రి తీసి పెడతా. నేనే మాట, నేనే సత్యం. అంగీకరిస్తావా? ఇప్పుడే అంగీకరించు. ఇది రక్షణ దినం. నువ్వు విశ్వాసం నుంచి ప్రవేశిస్తున్నావు, నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతాడు. దేవుడి వాక్యం దీవించుంటాడు. దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధమైన దేవ, రాజు